రెండు అటు ముందు తెలియదు తీసి గురించి తెలియదు అయ్యా వేసి తిరిగేయారు కింద పడి ఆగే కదా ఎవరు కట్టాలో ఎవరు చేయాలో అన్నీ చేయాలి ప్రపంచ కార్మికుల ఐక్య వేదిక ప్రపంచ కార్మికుల ఐక్య వేదిక జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఈ మీడియా కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ సభని అధ్యక్ష వహించాల్సిందిగా శేఖర్ రెడ్డి గారిని కోరుతున్నాం. ప్రపంచ కార్మికుల ఐక్యతకు చిహ్నంగా మీడియా కార్యక్రమాన్ని జరుపుకున్న సందర్భంగా ఈరోజు తుంగపాడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మరి మీడియా కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి గ్రామ శాఖ అధ్యక్షుడు బెర్దూరు వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం, మరి కార్మికుల ఐక్యతను చాటుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క మరి అనుబంధ సంస్థలైతేమి, మరి కార్మిక వర్గాలైతేనేమి, పార్టీ పరంగా ఉన్నటువంటి అన్ని రకాల పార్టీకి సంబంధించినటువంటి అన్ని శాఖల్ని కలుపుకొని మీడియా కార్యక్రమాన్ని తుంగపాడు గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో చేయడం మరి సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క ఎంపీటీసీ పరిధిలోని మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, లావిడితండ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన శ్రీహరి గారికి అయితేనేమి, సీనియర్ నాయకులు భోజన నాయక్ గారికి అయితేనేమి, మిగతా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికుల ఐక్యతతో పాటు మన కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల ఐక్యతను కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తూ ముఖ్యులు, పెద్దలు, ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ యొక్క అధ్యక్షులు లింగప్రసాద్ గారిని మాట్లాడారు. తుంగపాడు గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి గారి నాయకత్వంలో తుంగపాడు గ్రామంలో మన తుంగపాడు ఎంపీటీసీ పరిధిలో లావడితండ తుంగపాడు గ్రామాల ఉమ్మడి తరఫున మరి ఈరోజు మేడే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, సోదరులు, మరి బెర్దూరు వెంకటరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా ఎంపీటీసీ మాజీ లావడి అరుణ బాలరావు నాయక్ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులు శేఖరెడ్డి గారు, సోదరుడు శ్రీహరి నాయక్ గారు, అదేవిధంగా మాజీ ఏసీసీ మండల ప్రెసిడెంట్ రమణాల శ్రీనివాస్ గారు, అనంతరెడ్డి గారు, చిన్నగోపిరెడ్డి గారు, మాజీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ వైస్ చైర్మన్ గారు,
మరి అన్యతగా భావించకుండా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈనాడు భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సోదరుడు వెంకరెడ్డి గారికి మరి మేడే సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆనాడు అమెరికాలోని చికాగో నగరంలో 1886 మే 1న అక్కడ జరిగినటువంటి ఉద్యమంలో మరి అప్పుడు 12 గంటల 10 దినాలు 24 గంటల 10 దినాలు అక్కడ కల్పించినటువంటి సందర్భంలో మరి కార్మికులంతా ఐక్యంగా ఉండి మాకు 8 గంటల 10 దినాలు కావాలని అక్కడ ఉద్యమాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు అక్కడ పోలీసులతో కాల్పులు జరిపితే ఆనాడు 50 మంది కార్మికులు బలైనటువంటి సందర్భం. అక్కడ జరిగినటువంటి ఆ రక్తపు ముద్దే మరి ఆనాడే 1886 మే 1న జరిగినటువంటి ఉద్యమాన్ని ఈనాడు మేడేతో జరుపుకోవటం మరి ఇక్కడ చాలా సంతోషకరం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి నాయకత్వంలో, శాసన మండలి సభ్యులు శంకరెడ్డి గారి నాయకత్వంలో, శంకర్ నాయక్ గారి నాయకత్వంలో మరి తుంగపాడు మునుముందుకు పోతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా కార్మికులందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, పనిచేసేటటువంటి ఇండస్ట్రీలో కానివ్వండి, రైస్ మిల్లులో కానివ్వండి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాలని, అదేవిధంగా ఇక్కడ కాక మనం ఇన్సూరెన్స్ చేసుకున్నట్టయితే కార్మిక శాఖ ఆధ్వర్యంలో మరి అక్కడ యాక్సిడెంటల్గా చనిపోయిన వ్యక్తికి 6 లక్షల రూపాయలు మన అదేవిధంగా పాక్షికంగా దెబ్బతిన్నటువంటి వ్యక్తులకు 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంత్యక్రియలకు 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా చూసుకున్నట్టయితే వారికి కూడా ప్రవాసానికి వారు ఇదేళ్ళ సందర్భంలో హాస్పిటల్ నుంచి పోతే వారికి 30,000 రూపాయలు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మనకి ఇస్తూ ఉన్నాయి. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మనమందరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరం కృతజ్ఞత తెలుపు రానున్న రోజులలో రానున్న స్థానిక సంస్థల్లో కూడా మనమందరం ఐక్యంగా ఉండి మరి మనం పార్టీని ముందుకు తీసుకుపోయి మన అభ్యర్థులను కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, మరి మేడే సందర్భంగా ఒకటే తెలియజేస్తాము, మన గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసినటువంటి మన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వారు ఎప్పుడు కూడా మాకు అండదండగా ఉంటూ మా యొక్క అభివృద్ధి సంక్షేమాల్లో ముందుకుంటున్నారు. ఇదే విధంగా నిన్ననే డిసిసి కార్యాలయంలో కూడా మీటింగ్ పెట్టి చేయడం జరిగింది. మనం ముఖ్యంగా కూడా ఈ 6 పథకాలు గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి ప్రజల ముందుకు తీసుకుపోయినట్టయితేనే మనం ఇంకా కొద్దిగా ముందుకు పోతాం అనేది నిన్న జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. అందుకని మనం జరిగినటువంటి ఏది రైతులకు గృహ నిర్మాణాలకి ఉచిత కరెంట్ అయితేంది, అదేవిధంగా బోనస్ 500 రూపాయలు అయితేంది, ఇలా ఒక్కొక్కటి ముందుకు తీసుకుపోతున్నటువంటి గవర్నమెంట్. ప్రతిపక్షాలు ఎన్నో చెప్తుంటారు ఇవి కాలేదు అవి కాలేదని. మనం చేసిందే దాదాపుగా 15 నెలల పరిధి. ఆ 15 నెలల్లో కూడా దాదాపుగా 70% ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా చిన్నవి ఉంటే అంచెల వారీగా ముందుకు పోతూ మరి అదేవిధంగా గవర్నమెంట్ అందరూ కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ పరిధిలోని మాజీ ఎంపీటీసీ గారు లావడి ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని మన తుంగపాడు గ్రామంలో ఎర్రూరు వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తుంగపాడు లావుడికల్ నుంచి ఇచ్చేసిన ప్రజలందరికీ, అలాగే నాయకులకి మరియు కార్మిక సోదరులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తుంగపాడు గ్రామంలో ఇంత భారీ ఎత్తున నిర్వహించినందుకు ఎర్రూరు వెంకరెడ్డి గారికి మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా నిర్వహించాలని తెలియజేస్తున్నాను. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భారీ ఎత్తున జనాలు వచ్చినందుకు సోదరులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈరోజు మేడే సందర్భంగా మన తుంగపాడు గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నందుకు మన ఎంపీడీసీ పరిధిలోని గ్రామాల్లో వచ్చిన ప్రజలందరికీ మన ఇక్కడ తుంగపాడులో జెండా విస్తరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఉమ్మడి ఎంపీడీసీ పరిధిలో ఉన్నటువంటి నాయకులందరూ ఐక్యంగా ఉండి ఈ మేడే సందర్భంగా చెప్తున్న ఐక్యంగా ఉండి రాబోయేటువంటి ఎన్నికల్లో కార్యక్రమ ఎన్నికలు కానీ వాటిలో మనం అందరం ఐక్యంగా ఉండి మన పరిధిలో ఉన్నటువంటి స్థానాలు ఎంపీటీసీ కానీ సర్పంచ్ స్థానంలో విజయవంతంగా గెలిపించుకోవాలని, అలాగే అందరం కలిసిమెలిసిగా ఉంటూ అందరూ ముందుకు సాగాలని, కాంగ్రెస్ పార్టీని విజయపథం నడిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. అధ్యక్షుడు రమణ లక్ష్మీ గారు మేడే కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుస్తూ ఈ యొక్క కార్మిక దినోత్సవం సందర్భంగా మన తుంగపాడు గ్రామ శాఖ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సమకూడినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేడే సందర్భంగా కార్మికులకి, కష్టజీవులకి అందరు కలిసి ఈరోజు జరుపుకునే పెద్ద పండుగ మేడే. ఆ సందర్భంగా ఈ తుంగపాడులో కాంగ్రెస్ పార్టీని దిమ్మగట్టి అధ్యక్షుల వారి వెంకటేశ్వర సమక్షంలో దిమ్మగట్టి ఇలా మేడే కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సహకరించిన సూర్యుడు శేఖర్ రెడ్డి కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో అందరూ కూడా స్పీడ్ స్పాన్సర్ చేసిన శేఖర్ రెడ్డి నాకు ధన్యవాదాలు తెలపాలి మన కార్యకర్తలు. అదేవిధంగా ఈ దిమ్మను కూడా ఇన్వెస్ట్ పెట్టి రెడ్డి వెంకరెడ్డి కూడా ఒక పట్టు లెక్క ఉండి తెల్లదారికి దిమ్మ కట్టించి జెండా ఎగరేయడం కూడా అందరం కూడా వెంకరెడ్డిని కూడా అభినందించాలి. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లితో సమానం. ఇలా కాంగ్రెస్ పార్టీ పేదలు కష్టాలలో ఉర్రు, ఇబ్బందులు ఉర్రు వీళ్ళని గుర్తించి ఇలా కూలీలు కూడా ఒక్కరోజు బియ్యం కొనాలంటే సన్న బియ్యం 50 రూపాయలు కేజీ, కడుపునిండా కూడా కుటుంబస్తులు అన్నం తినాలని పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీ పేదలను గుర్తించి సన్న బియ్యం కార్యక్రమం ఇచ్చి ప్రతి మనిషికి కూడా 6 కిలోల బియ్యం ఇచ్చి 3 పూటలు కడుపునిండా తిని ప్రశాంతంగా నిలబోతుందంటే ఈ పుణ్యం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మిరాగూడ ఎమ్మెల్యే పత్రుల లక్ష్మారెడ్డి అన్న గారు కూడా తుంగపాడు గ్రామ పంచాయతీ మీద చాలా ప్రేమ. మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని అనగానే రావణపేటలో గెలవంగానే రావణపేట ఇబ్బంది ఉందంటే 4 లక్షల రూపాయల తోటి రావణపేటలో అక్కడ మనకి వాటర్ సౌకర్యం చేయించిండు. అక్కడ స్వచ్ఛశామనం చేసిండు. నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో ఇవాళ నీళ్ళకాడ సమస్య లేకుండా చేసిన వ్యక్తి బిఎల్ఆర్ అన్న. అదేవిధంగా తుంగపాటి కూడా వాటర్ సమస్య ఉందంటే బిఎల్ఆర్ పనులు సేకరణ చేసి ఈ వాటర్ సమస్య చాలా సంతోషం. అదేవిధంగా మన గ్రామంలో ఇబ్బంది ఉందంటే రామవారి గుడి కాడ సీసీ రోడ్ వేయించిండు, ఎస్సీ కాలనీ వేయించిండు. తర్వాత వచ్చేసి మన ఇప్పుడు హై స్కూల్ కాడ కూడా వేయించడం జరిగింది. ఆ పని కూడా ఎంపీ జనగా చేసి చాలా సంతోషం హై స్కూల్లో. అదేవిధంగా ఈరోజు ఎస్సీ సప్లాన్ కింద అన్న మాకు ఇబ్బంది ఉంది, ఎస్సీలకి ఇబ్బంది ఉందంటే ప్రపోజల్ తీసుకుంటూ 30 లక్షల పని త్వరలోనే మన ఎస్సీ సప్లాన్ కింద కూడా మనకు సీసీ రోడ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పిండు ఎమ్మెల్యే గారు. అది కూడా అభినందించాలి. ముఖ్యంగా కార్యకర్తలకు మనకి ఏది ఉందన్నా కూడా ముందు నడిచే వ్యక్తి బిఎల్ఆర్ అన్న, ఎప్పుడు కూడా కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకునే వ్యక్తి బిఎల్ఆర్ అన్న. అదేవిధంగా గ్రామ స్థాయికి వచ్చేస్తే మాకు రెడ్డి వెంకరెడ్డి అన్న కానీ, శేఖర్ రెడ్డి అన్న కానీ, మా ఎంపీడీసీ అన్న కానీ, ఆర్ సింబాబు కానీ, తర్వాత లింగన్న కానీ, ప్రతి కార్యకర్త అనంతర కానీ ప్రతి కార్యకర్త కూడా మమ్మల్ని కాపాడుకుంటూ ముందు నడిపిస్తున్న సంతోషం. మోస్ట్ సీనియర్ అయిన ఆర్ శ్రీనివాస్ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే నైట్ నిద్రపోకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు అంతలేదు ప్రేమ. ఈ ఆర్టు పేరు కూడా రాసి తెల్లవారు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన లావుతండ సోదరులకు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే కంచుకోట లావుతండ తుంగపాడు మన ఉమ్మడి గ్రామ పంచాయతీ లావుతండ కూడా అందరూ పిలవంగానే ఏ పనులున్నా బంద్ చేసుకొని మన కార్యక్రమానికి అటెండ్ అయినందుకు సంతోషం. ఏమైనా పొరపాటు మాట్లాడుతుంటే క్షమించాలి.
కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అయితే వారి ఇద్దరి ఆధ్వర్యంలో ఈరోజు 2 కళ్ళ లెక్క తుంగపాడు గ్రామాన్ని తీసుకెళ్తున్నారు. వారిద్దరు ఒకరికొకరు పోటీ పడి, ఎందుకంటే మొన్న మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ అన్న ఎన్నిక తర్వాత మన గ్రామానికి సన్నబియ్యం సంబరాల కార్యక్రమంలో చేసిన సందర్భంగా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలందరినీ వారి ముందుకు జస్ట్ ఓరల్గా అంటే ఒక నోటి మాటగా చెప్పడం జరిగింది. దాన్ని మరి స్కైలామ్ అన్న తన చాకచక్యంతో తన యొక్క ఏమంటారు తన తెలివితో ఇద్దరి మధ్యలో ఎమ్మెల్యే గారి ఎమ్మెల్సీ గారి ఇద్దరి మధ్యలో వారిద్దరు పోటీ పడే విధంగా అక్కడికక్కడ స్టేజ్ మీద కూర్చొని ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం 2.5 కోట్లకు పైబడినటువంటి గత 25-30 సంవత్సరాల నుంచి గ్రామస్తులు 2-3 గ్రామాల జనాలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ యొక్క బ్రిడ్జి శాంక్షన్ని నోటి మాటగా చెప్పిన దాన్ని వారికి మన తుంగపాడు మీద ఎంత ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. శంకర్ నాయక్ అనే స్టేజ్ మీద ఎమ్మెల్యే గారు కోరడం, అన్న నువ్వు ఇంట్రెస్ట్ తోటి మొదటి పని ఇక్కడి నుంచే ప్రారంభించాలనగానే శంకర్ నాయక్ అన్న ఇమీడియట్గా దాన్ని సీరియస్గా తీసుకొని వెంటనే వితిన్ 1 వీక్లో ఏఈలను డీఈలను పంపించేసి ప్రపోజల్స్ పంపించండి అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చేసి చప్పట్లతో వారికి ఇదే కాకుండా మరి నిన్న వచ్చినటువంటి ఇంధన మిల్లుల్లో కూడా ఒక విధంగా మండలం అయితేనేమి నియోజకవర్గం అయితేనేమి చాలా ఈర్ష్యపడుతున్నది. అన్ని తుంగపాడికైనా అన్ని తుంగపాడి నుంచైనా ఏదున్నా తుంగపాడేననే స్థాయిలో ఉన్నది. దాన్ని కూడా దయచేసేసి కార్యకర్తలందరం కూడా గమనించేసి మరి ఆ ఎమ్మెల్యే గారు మనకు తోడైనటువంటి ఎమ్మెల్సీ గారు ప్రస్తుతానికి వీరిద్దరి యొక్క సేవని కృషిని గుర్తించేసి వారికి ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మనం కూడా చేయించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు పోతూ వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా గ్రామ పంచాయతీలో 50 ఇళ్ళు శాంక్షన్ చేయించారు, రావిడితొండలో 40 ఇళ్ళు, మన ఇద్దరు ఉమ్మడి జీపీలో అటు ఇటుగా పాత ఎంపీటీసీ పరిధిలో 100 ఇళ్ళు మామూలు విషయం కాదు. మనకంటే పెద్ద గ్రామ పంచాయతీలో కూడా 13-14 అది మనం చేసుకున్న అదృష్టము. దీన్ని ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ఇలాగే కొనసాగించాలని, వారితో అలాగే పనులు చేయించుకుంటూ వారు ఆశించిన ఫలితాలు ఇస్తారని మనందరం ఇంకా ఐక్యంగా ఏమన్నా చిన్న పొరపాటు ఉన్నా కూడా ఏమి లేవు రావు ఉన్నా కూడా అందరం సరిదిద్దుకొని ముందుకు పోతామని ఆశిస్తూ చివరగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఉమ్మడి ఎంపీటీసీ పరిధిలోని ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశిష్ట అతిథి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గెస్టు గ్రామశాఖ అధ్యక్షులు బెర్దూరు వెంకటరెడ్డి గారిని అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు తమ్ముడమైన వినయ్ కుమార్ గారు, అలాగే మన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు వినయ్ కుమార్ అన్న గారికి ఈ మేడే సందర్భంగా మన తరఫున పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సాధారణంగా 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రమేష్ అనేది ప్రపంచ కార్మికులు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మరి పెద్దలు అందరూ మాట్లాడిండ్రు. అందరికీ తెలిసిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఏఏకి 6 హామీలు ఎప్పుడైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినదో అన్నీ కూడా మొదలైతాయి, జరుగుతూనే ఉంటాయి. కావున ఇట్టి విషయాన్ని ప్రతి కార్యకర్త కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి బలంగా తీసుకువెళ్ళి మరి రానున్న విధానంలో కూడా మన శేఖర్ రెడ్డి గారి నాయకత్వం, బిఎల్ఆర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తుంగపాడు గ్రామం మరి అద్భుత ప్రగతిని సాధించిన వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఈ తుంగపాడు గ్రామం అభివృద్ధి పరంలో మరి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రాంతంలో ఉన్న మన ఎమ్మెల్యే గారి నాయకత్వం కూడా అద్భుతంగా కొనసాగాలని మరి ఈ మీడియా కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేపట్టుకున్న మరి పెద్దలందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, బిఎల్ఆర్ గారి నాయకత్వం, నాయక్ గారి నాయకత్వం, రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మన పారిశ్రామిక కార్మికులు ముద్దన అగ్రోస్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక శాఖకు సంబంధించిన
పెద్దలు మత్స రమేష్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విభాగానికి సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు రాంబాబు గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు ఎంతగా ఆదరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ విభాగానికి సంబంధించినటువంటి పెద్దలు రాంబాబు గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు ఎంతగా ఆదరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈనాటి వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాని సందర్భం ఉంది. దీని విషయమై ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక డెస్క్, ప్రత్యేక అధికారులని స్టాఫ్ను నియమించుకొని ఒక్క ఫైల్ కూడా మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇదైతే చాలా గొప్పగా చెప్పదలుచుకున్నా. మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకుంటే తుంగపాడు గ్రామమే. మన యొక్క లబ్ధిదారులు మాత్రమే. మీరు వెళ్ళి మిర్యాలగూడలో లిస్ట్ తీసుకోండి, నా దగ్గర ఉంది. అందరికంటే ముందున్నాము, ఇంకా ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా 100కు 100% అప్లై చేసి ప్రతి ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నది ఏకైక గ్రామం ఏదైనా ఉందంటే అది 100% తుంగపాడే. కాబట్టి ఇక ముందు కూడా ఇంకెవరైనా ఉన్నా కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్ళేసి ఆ యొక్క నిధిని తప్పకుండా వాడుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి కోట కళ్యాణి గారు, వైఫ్ ఆఫ్ దుర్గయ్య, అందరికి ఒకసారి చప్పట్లతోటి రమేష్ చెప్తే వాళ్ళు వదులుతారు. అలాగే మత్స సోమ, ఆగా కట్టుకొని నాకు సగం సగం అయింది. ఓకే మధు కొమ్మరే సుజాత ఇక్కడ మధు ఇట్రా రామదా కార్మికుల ఐక్యత. ఓకే, చివరగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఇలానే అన్ని సంక్షేమ పథకాలని మరి ఈరోజు వినియోగించుకుంటున్న విధంగానే ముందు కూడా వినియోగించుకుంటూ ముందుకు పోవాలని, వారికి కృతజ్ఞతా భావంతో ఉండాలని మరొక్కసారి ఎమ్మెల్యే గారు బిఎస్ఆర్ గారికి, అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, రఘువీరెడ్డి గారికి, కొలువుదీరినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక అర్ధ గంటలో 30 నిమిషాల్లో మరి ఐఎన్టీయూసీ కార్మిక శాఖ విభాగం వారి ఆధ్వర్యంలో మన ముఖ్యులు మన జిల్లా నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ శంకరన్న గారు మన గ్రామానికి రావడం జరుగుతుంది. మన రైస్ మిల్ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో వంశసాయి మిల్లు ప్రాంగణంలో మన అధ్యక్షుడు ఐఎన్టీయూసీ మన గ్రామ శాఖ మన మండల అధ్యక్షుడి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఈ స్వీట్స్ తింటూ కాసేపు సరదాగా గడిపి అందరం అక్కడికి వెళ్ళి సంతోషం. అదేవిధంగా శంకర్ నాయక్ అన్న చెప్పినట్టు మన ప్రభువులు కావాలనగానే జిల్లా యంత్రాంగాన్ని పంపించి ఎస్టిమేషన్ తీసుకుంటున్న సంతోషం. ఈ సీఎం అదేవిధంగా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉన్నాయి. ఎవరు కూడా పోవద్దు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎమ్మెల్యే గారి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చినాయి. వాళ్ళకు కూడా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ ఉంది. అదేవిధంగా మన సీనియర్ నాయకుడు వెంకరెడ్డి అన్నమాట చిన్న కోరుతున్నాం. తుంగపాడు గ్రామంలో సందర్భంగా సరే రోడ్లు విస్తరణలో ఇద్దరు పోయి లేకుంటే ఉంటే మనం ఇట్లా పార్టీ తుంగపాడు అంటేనే మన మిర్యాలగూడ మండలంలో మన జిల్లాలనే తుంగపాడుకు గుర్తింపు వద్దు అనుకొని దాని సందర్భంగా మనం ఈ దిమ్మె నిర్మించుకోవడం జరిగింది. అలాగే ప్రతి కార్యకర్త కూడా ఫోన్ చేసి పిలవంగానే వచ్చినందుకు సంతోషం. పండగ మన నావిడికొండ నాయకులు తుంగపాడు అంతా కలిసి ఎప్పుడు అన్నదమ్ములు లెక్కనే మనం ఏ ఎలక్షన్ వచ్చినా 40 ఏళ్ళ నుంచి కూడా అదే విధంగా ఉంటున్నాం. అదేవిధంగా పార్టీని గెలిపించుకుంటూ వస్తున్నాం. కాబట్టి మేడే సందర్భంగా కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మన కాంగ్రెస్ పార్టీ పేదల్ని ఎప్పుడైనా గుర్తించి వాళ్లకు ఏ విధంగానైనా సహాయం చేసేది ముందుండే పార్టీ అంటే మన రాష్ట్ర కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది. ఇన్సూరెన్స్లు కానీ వారికి ఏదైనా ప్రమాదం జరిగిన ప్రమాద బీమా కానీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఆ రోజు ఆలోచన చేసి ఇందిరాగాంధీ ఇవన్నీ చట్టంలో పొందుపరిచి చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు పేదలకు పెద్దపీట కాంగ్రెస్ పార్టీనే వస్తుంది. దేనికైనా కానీ హిందూ కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా ఈ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా ఎక్కువ పేదోళ్లకు మన సన్నబియ్యం 10 ఏళ్ళలో 20-30 ఏళ్ళలో ఏ నాయకుడు చేయండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మన ఎమ్మెల్యేలు అయితే అందరూ కలిసికట్టుగా మన ప్రభుత్వం నిర్ణయం కేంద్రానికి చెప్పగానే సోనియమ్మ ఎమ్మటే సన్నబియ్యం కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్మికులు బిల్డింగ్లు కానీ ఏ పని చేసే వాళ్ళకైనా ఏ విధమైన ఆపద వచ్చినా ఎలాంటి దెబ్బలు తగిలినా ఏదైనా ఐఎన్టీసీ అనుబంధ సంస్థగా మనకు పనిచేస్తూ అంతా కార్మికులకు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ముందుండేది ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ పెట్టిందే పేదలకు ఒక వరం లెక్క పెట్టింది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకొని పనిచేసుకుంటూ ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరు నిరుపేదలకు ఏ పనులనైనా ఈరోజు కాదు ఆనాటికి రాహుల్ గాంధీ నెహ్రూ గారు గాంధీ గారు నుంచి అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలని ముందుకు తెచ్చి నడపడం జరుగుతుంది. వివిధ పార్టీలు ఎన్నో అపోహలు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ గారు పాపం చిన్న వయసు అయినా చాలా ఇబ్బంది పడుతూ పాదయాత్రలు చేస్తూ పేదోళ్ళకి ఏం చేయాలి ఏం నిరంతరం మన రాష్ట్రంతో చర్చించి ముఖ్యమంత్రి గారిని ఎంతో ఈ పేదల గురించి చర్చిస్తూనే ఉండి ఇంకా కూడా పేదలకు మంచి చేయాలని ఈ మధ్య కాలంలో కూడా చర్చించడం అవుతుంది. ప్రతిదీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ చెప్పగానే మన రాష్ట్రానికి మంచిగా అన్ని పనులు అందించుకుంటూ పేదోళ్ళను ముందుంచాలి. మహిళలను ముఖ్యంగా మహిళలను ముందుంచి పేదలకు అన్ని విధాల ఏవైనా మన సంక్షేమ పథకాలు ముందు అందాలని గ్యారంటీలల్లో 4 గ్యారంటీలు 6 గ్యారంటీలు అయినట్టే కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఈ 2-3 నెలల్లో అయిపోతాయి. కాబట్టి మనం ఈ ఇల్లు కానీ ఏవైనా మన బిఎల్ఆర్ గారు కానీ మన తుంగపాడు మీద అభిమానంతో ఎంతో ఇల్లు కానీ రోడ్లు కానీ ఏ పనులైనా ఇట్లా అన్న మాకు ఈ ఊళ్ళో ఇబ్బంది ఉంది, ఈ కార్యకర్త ఇట్లా ఇబ్బంది పడుతుందంటే వెంబటే స్పందించి పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా శంకర్ నాయక్ గారు కూడా అన్న బిఎల్ఆర్ గారు కూడా మొన్న బిజీ శాంక్షన్ కోసం చెప్పగానే అధికారులు పంపించి ఎస్టిమేషన్ వేసి 2,50,00,000కు మనకు వర్క్ పని బిజీ చేయటం చాలా అభినందనీయం. మన
మన ఊర్లో ఇంకా ఎన్ని సంక్షేమ పథకాలు ఇల్లు కూడా ఇప్పుడు వచ్చిన 50 ఇళ్ళు కానీ అందరికీ పూర్తిగా న్యాయం చేయలేకపోవచ్చు. కానీ మళ్ళీ ఇంకొక 3-4 నెలల్లో మళ్ళీ ఒక కోట వస్తాయి ఇల్లు, అందరం కట్టుకుందాం. సరే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తయింది, 10 ఏళ్ళల్లో ఇవన్నీ మనోళ్ళు 15 ఏళ్ళు కూడా కాలే. చెప్పిన ప్రతి పథకం వస్తూనే ఉంది, పేదలకు అందుతుంది. మనం కూడా అంతా ఇల్లు చెప్పుకోవాలి, తెలిసిన వాళ్ళు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఆ ప్రభుత్వం చేయలేదు అనే విధంగా తెలియజెప్పాలి. మహిళలు కానీ ఎవరైనా అట్లా చేసుకుంటూ పోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే స్థానికంగా ఇప్పుడు మనం చేసుకునే జెండా ఆవిష్కరణకు పిలవగానే ఊరి కార్యకర్తలు కానీ పెద్దలు కానీ మన నాయకులు కానీ ఎక్కడి నుంచైనా రావడం మంచి గొప్ప విషయం. చాలా ఇలాగే ప్రతి ఎలక్షన్ కూడా మన అందరం కలిసి పని చేసుకుందాం. ఏదన్నా ఇబ్బందులు ఉంటే చర్చించుకుందాం. మేము సరే ఊరిలోళ్ళైనా ఎవరైనా ఊరిలోళ్ళు కూడా ఏ ఇబ్బంది ఉన్నా అడగొచ్చు, తప్పులేదు. చర్చించుకుందాం, అందరం అన్నదమ్ములు లెక్క ఉండి పార్టీని ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి అదేవిధంగా ఇంకా 30 ఏళ్ళు కానీ ఎన్ని ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ నియమాలు ఇప్పుడు చాలా ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు నాకు సహకరించిన ఎంపీడీ గారు, సేకరెడ్డి గారు, సీనియర్ నాయకుడు డిస్ట్రిక్ట్ చైర్మన్ చంద్రబాబు రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. అమ్మనీయులు వచ్చింది, అమ్మనీయుల తరఫు నుంచి రమేష్ అన్న మళ్ళీ అడగొద్దు. మూడే ఎక్కువ తీసుకోవద్దు. తమ్ముడు